హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రవంతి. ఈరోజు 7th క్లాస్ సెమిస్టర్ 2 అంటే ఓన్లీ నేను బయాలజీ లెసన్సే చెప్తున్నాను. ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత చూద్దాం టైం ఉంటే. ఫస్ట్ 6th క్లాస్ సెమిస్టర్ 1లో అన్నీ అయిపోయి సెమిస్టర్ 2 ఫిజిక్స్ కెమిస్ట్రీ. ఇప్పుడు సెమిస్టర్ 2 నిన్న సెమిస్టర్ 1 అంతా అయిపోయింది 7th క్లాస్. ఈరోజు సెమిస్టర్ 2 మొక్కలలో ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. చూడండి, తమని పోలిన జీవులను ఉత్పత్తి చేయడం అనేది జీవుల యొక్క ముఖ్య లక్షణం కదా. తమకు పోలిన జీవులను ఉత్పత్తి చేయడం జీవుల యొక్క ముఖ్య లక్షణం. జనకతరం జీవుల నుంచి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. జనకతరం జీవుల నుంచి కొత్త రకపు జీవులు ఉత్పత్తి చేయడాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎందుకు మనకు బయాలజీలో ఇందులో 12 మార్కులే ఉంటాయి. మన దురదృష్టం అనుకోవాలంటే. టెట్లో 12 మార్కులకే ఉంటుంది బయాలజీ మెథడ్ కలిపి. మిగతావన్నీ వేరే సబ్జెక్టే. అందుకు 95, 100 దాటడమే కష్టమైపోతుంది మనకి. కొంతమంది క్వాలిఫై కాని వాళ్ళు కూడా టాలెంటెడ్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే టెట్ వాళ్ళు క్వాలిఫై కాలేరు కానీ బయాలజీ బాగా వచ్చి ఉంటుంది. మనం అందరం అలా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం ఈ టెట్ వల్ల. కానీ రాయక తప్పదు కదా మరి. ఇప్పుడు చూడండి, ప్రత్యుత్పత్తి విధానాలు ఎలా ఉంటాయంట. పుష్పించే మొక్క భాగాల జాబితాను తెలుసుకోండి, ప్రయత్నించండి అని చెప్పాడు. చాలా మొక్కలు వేర్లు, కాండాలు, పత్రాలు కలిగి ఉంటాయి. వీటిని మొక్కలలో శాఖీయ భాగాలు అంటారు. ఇక్కడ ఇస్తాడు శాఖీయ భాగాలు ఏంటి, వేర్లు, కాండము, పత్రాలు, పుష్పాలు అని ఇచ్చాడు అనుకో. పుష్పాలు అనేవి శాఖీయ భాగాలు కాదు కదా, అవి లైంగిక ప్రత్యుత్పత్తి అవయవాలు అందులో ఉంటాయి కాబట్టి అవి శాఖీయ భాగాల కిందకి రావు. శాఖీయ భాగాలు ఏంటి అంటే చూడండి, వేర్లు, కాండము, పత్రాలు. నెక్స్ట్, మొక్కలు కొంతకాలం పాటు పెరిగిన తర్వాత పుష్పిస్తాయి. వసంత ఋతువుల్లో మామిడి చెట్లు పుష్పిస్తాయి. ఏ ఋతువుల్లో మామిడి చెట్లు పుష్పిస్తాయి అని అనొచ్చు. ఇది చిన్న బిట్ లాగా ఉండొచ్చు కానీ ఆప్షన్స్ లో మనకి ఇస్తాడు ఒక్కొక్కసారి. చూడండి, కొన్ని మొక్కలు పుష్పాలు వేసవి కాలంలో మామిడి పండు చూసుకుంటే వసంత ఋతువుల్లో పుష్పిస్తుంది, మళ్ళీ వేసవి కాలంలో పండ్లు ఇస్తుందని చెప్తున్నాడు. మొక్కలలో ప్రత్యుత్పత్తి అనే విధిని నిర్వర్తిస్తాయి. పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు. శాఖీ ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటేంటి, వేర్లు, కాండము, పత్రాలు. పుష్పాలు ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటి, పుష్పాలు. మొక్కలలో సంతానోత్పత్తి జరుపుకునే విధానాలు అనేకం ఉన్నాయి. వీటిలో 2 రకాలు వర్గీకరించవచ్చట. అలైంగిక ప్రత్యుత్పత్తి ఒకటి, లైంగిక ప్రత్యుత్పత్తి ఒకటి. అలైంగిక ప్రత్యుత్పత్తులు ఏంటంటే ఉంటాయి, శాఖీ ప్రత్యుత్పత్తి ఉంటుంది. తర్వాత ఇంకేంటంటే ఇచ్చాడు మనకి ఇక్కడ కోరకి భవనం ఇచ్చాడు. నెక్స్ట్ మొక్కలు అవ్వడము ఫ్రాగ్మెంటేషన్ ఇచ్చాడు. కోరకి భవనం అంటే బడ్డింగ్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ సిద్ధ బీజాల ఉత్పత్తి కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి భాగాలు ఇచ్చాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఒక వేరు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము. ఇక్కడ చూడండి, వేర్లు, కాండము, పత్రాలు మరియు మొగ్గల నుండి. మొగ్గలు అంటే ఈ గ్రీవాల్లో మొగ్గలు ఉంటాయి కదా, వాటిల నుంచి కూడా అంటే తాకి కాండ భాగం లాగా పచ్చగా ఉంటాయి. మొగ్గలు అంటే పువ్వుకి సంబంధించినవి కాదు. పత్రాలు గ్రీవాల్లో ఉండే చిన్న చిన్న మొక్కలు వంటి అవేమి చేస్తాయి, కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తాయి. వేర్లు, కాండము, పత్రాలు, మొగ్గల నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. దీన్ని శాఖీ ప్రత్యుత్పత్తి అని కూడా అంటారు. ఇప్పుడు కణుపులతో కూడిన గులాబీ లేదా సంపంగా మొక్క కొమ్మను కత్తిరించండి. కనుపు ఉండాలి అంటే కాండానికి కనుపులు ఉంటాయి కదా, కనుపు నడిమే అవన్నీ ఉంటాయి కదా. కనుపు నడిమే కనుపు. అలా కనుపుతో ఉండే మొక్క తీసుకొని దాన్ని ఒక కొమ్మ భాగాన్ని ఛేదనం అంటారు. అంటే మనం కట్ చేసే భాగాన్ని ఛేదనం అంటారు. అది భూమిలో పాతితే దాని నుంచి వేర్లు బయటికి రావడానికి, కొత్త పత్రాలు ఏర్పడడానికి ఎన్ని రోజులు సమయం పట్టిందో చెప్పాలి. ఎందుకంటే అక్కడ శాఖీ ప్రత్యుత్పత్తి జరిగి వేర్లు అనేవి ఏర్పడతాయి అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ కనుపు ఇదేంటి, గులాబీ మొక్క కాండ ఛేదనం. కనుపు తీసుకున్నాడు, కనుపు ఉండే మొక్కని కట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ గ్రీవంలో మొగ్గ. ఇవ్వండి, ఇక్కడ గ్రీవంలో మొగ్గ అనేది కూడా ఉంది. అలా ఊడిస్తే అది మళ్ళీ కొత్త మొక్కగా ఏర్పడింది. పుష్పాలుగా అభివృద్ధి చెందడం మీరు తప్పక చూసే ఉంటారు. అంటే పుష్పకోరకాలు అనేవి పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయంట. ఈ పుష్పకోరకాలే కాకుండా పత్ర గ్రీవాలలో అంటే కాండానికి పత్రాలు ఇలా వస్తాయి కదా, పత్ర గ్రీవాలలో అంటే కనుపు వద్ద పత్రం అంటి పెట్టుకునే భాగము. ఇది కనుపు, ఇక్కడ కనుపు ఉందనుకోండి, ఇక్కడ ఇలా పత్రం వస్తుంది కదా. ఈ కనుపు వద్ద పత్రం అంటుకునే భాగంలో మొగ్గలు ఉంటాయంట. ఆ గ్రీవంలో పెరిగే కోరకాలు కూడా ఉంటాయి.
చూడండి, పత్ర గ్రేవాల్లో కనుపుల వద్ద పత్రం అంటి పెట్టుకుని ఉండే భాగం కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. అక్కడి నుంచి చిన్న చిన్న కాండాల్లో పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. ఈ కోరకాలనే శాఖీయ కోరకాలు అంటారు. శాఖీ కోరకాలు ఎక్కడ ఉంటాయి? పత్ర గ్రేవాలలో శాఖీ కోరకాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి? కాండంగా పెరిగే కోరకాలు ఉంటాయి. ఇవి శాఖీ కోరకాలు అంటారు. ఈ ఒక కోరకం ఒక చిన్న కాండ భాగాన్ని దాన్ని చుట్టుకొని కప్పబడి ఉండే అపరిపక్వ పత్రాలను కలిగి ఉంటుంది. వీటిల్ని కోరకాలు అంటారు. పత్ర గ్రేవాల్లో కోరకాలు ఏర్పడుతుంటాయి. అవి ఎలా ఉంటాయి? చిన్న కాండ భాగాన్ని కలిగి ఉండి దాని చుట్టూ కప్పబడి అపరిపక్వ పత్రాలను కలిగి ఉంటాయి. పరిపక్వత చెందిన పత్రాలు కాకుండా అపరిపక్వత అంటే ఇంకా ఫస్ట్ స్టేజ్ చిన్న చిన్నవి. శాఖీ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. ఈ శాఖీ కోరకాలు కూడా కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. అక్కడ మనం కట్ చేసి మళ్ళీ ఊడిస్తే అవి కొత్త మొక్కలు ఏర్పడతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ బంగాళదుంప. బంగాళదుంపలో మనకు తెలిసిందే, బంగాళదుంప మొగ్గలు కనుక్కుంటాడు. ఇవ్వండి, ఇక్కడ మొగ్గలు ఉన్నాయి. దాని చుట్టూ కన్నులు అనే భాగం నుంచి చిన్న చిన్న ఒక కన్ను దగ్గర నుంచి ఒక్కొక్క ఇలా ఇలా మొక్కలు ఏర్పడుతూ ఉంటాయి అనమాట. ఆ కన్ను ఉన్న భాగం కట్ చేసామనుకోండి బంగాళదుంప, అది మళ్ళీ ఉడిసామనుకోండి అక్కడి నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. అంటే దీనిలో ఏంటి జరుగుతుంది? శాఖీ ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కన్నుల నుంచి మొలకెత్తుతున్న బంగాళదుంప మొక్క అని చెప్పాడు. ఇదే విధంగా అల్లము లేదా పసుపు మొక్కలను కూడా పెంచవచ్చు. చూడండి, అల్లము మరియు పసుపు మొక్కలను కూడా పెంచవచ్చు. నెక్స్ట్ రణపాల తీసుకున్నాం అనుకోండి, మొలకెత్తుతున్న అల్లంలో కూడా అంతే. ఎక్కడైతే మొగ్గలు ఉన్నాయో అక్కడి నుంచి కొత్త మొక్క అనేది వస్తుంది అనమాట కాండం నుంచి. నెక్స్ట్ రణపాల ఆకుల నుంచి మొలకెత్తే మొక్క, పత్ర పంచులు. రణపాల ఆకు తీసుకుంటే పత్ర మంచులు ఇలా 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 ఉంటాయి కదా, అక్కడ మొగ్గలను కలిగి ఉంటాయి. పత్రపు అంచులలో మొగ్గలను కలిగి ఉంటాయి. ఈ మొగ్గలు ఆకు తడి నేలపై పడినప్పుడు ఒక్కో మొగ్గ మొలకెత్తి ఒక్కో మొక్కను ఏర్పరుస్తుంది. అంటే రణపాలు ఇప్పుడు మనం ఆకునే బయట పడేసాం అనుకోండి మట్టిలో, ఆ చివరలు ఉంటాయి కదా ఎడ్జ్ లో, అక్కడ మొగ్గలు ఉంటాయి. ఆ మొగ్గల నుంచి ఒక్కొక్క మొక్క మొలకెత్తుతుంది అని చెప్తున్నాడు. ఇవన్నీ ఏంటి? ఈ బంగాళదుంప, అల్లము, కాండం అవన్నీ తీసుకుంటే కాండపు భాగాల నుంచి మొక్కలు వచ్చాయి. అదే కాకుండా మళ్ళీ పత్రం భాగం నుంచి ఏంటి వచ్చింది? రణపాల పత్రం భాగం నుంచి వచ్చింది. ఇప్పుడు వేర్ల నుంచి కూడా కొత్త భాగాలు వస్తాయి. అవేంటి? చిలగడ దుంప, డాలియా. ఇది ఒకసారి ఇచ్చాడు టెట్లో, గుర్తు పెట్టుకోండి. వేర్ల ద్వారా కొత్త మొక్కల్ని ఇచ్చేవి చిలగడ దుంప, డాలియాని ఇచ్చి ఇంకా అల్లము లేకపోతే బంగాళదుంప ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఏంటి పెట్టాలి? చిలగడ దుంప ఇస్తే చిలగడ దుంప పెట్టాలి, డాలియా ఇస్తే డాలియా పెట్టాలి. గుర్తు పెట్టుకోండి, చిలగడ దుంప మరియు డాలియా వేర్ల ద్వారా కొత్త మొక్కలు ఏర్పరుస్తాయి. అదే కాండాలు కనుపుల నుంచి, ఇప్పుడు చెరుకు కూడా కాండమే. మధ్యలో కనుపు నడిమే దగ్గర కనుపు ఉంటది కదా, కనుపు నడిమికి ఇటు అటు చేసి ఒక కనుపు ఉన్నట్టు చెరుకు నాటామనుకోండి, చెరుకు నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. నెక్స్ట్ అల్లము అలాగే, పసుపు అలాగే. నెక్స్ట్ బంగాళదుంపల నుంచి కన్నుల ద్వారా జరుగుతుంది. ఇక్కడ చిలగడ దుంప డాలియా వేర్ల ద్వారా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. పత్రాల ద్వారా రణపాల. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరగడమే కాక, చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శాఖీ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరుగుతాయి. నెక్స్ట్ విత్తనాల వల్ల ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పాలు, ఫలాలు ఇస్తాయి. అంటే శాఖీ ప్రత్యుత్పత్తి ద్వారా జరిగే ఏర్పడే మొక్కలు అనేవి తక్కువ సమయంలో పెరుగుతాయి. అంటే చాలా తక్కువ సమయంలో ఫాస్ట్ గా పెరిగిపోయి పుష్పాలు, ఫలాలు ఏర్పరుస్తాయి. ఏ మొక్కల కంటే? విత్తనాలు ఏర్పడే మొక్కల కంటే ఇవే బేగి ఫలాలు, పుష్పాలు ఇస్తాయి. అంటే మంచిదే లేదా? మంచిదే కదా. ఒకే జనక మొక్క నుంచి కొత్త మొక్కలుగా ఉత్పత్తి అయిన కారణంగా అవి అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటాయి. ఇప్పుడు విత్తనాలు ఇచ్చే మొక్కలు అనుకోండి, అందులో ఏమవుతుంది? పురుష బీజ అదే ఏంటి పరాగరేణువులు, అండ కోసం అండాలు అవన్నీ ఉంటాయి కదా. అంటే స్త్రీ మొక్కకు సంబంధించిన ఉంటాయి, పురుష మొక్కకు సంబంధించింది ఉంటుంది. అలా కాకుండా శాఖీ ప్రత్యుత్పత్తిలో ఒకటే ఉంటుంది కదా, అందుకు అచ్చం మాతృ మొక్కలను పోలి ఉంటుందని చెప్తున్నాడు. శాఖీ ఇలా ఇచ్చాడు ఒకసారి బిట్టు. శాఖీ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు ఎక్కువ సమయంలో పెరుగుతాయా, లేక విత్తనాలు, ఫలాలు విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కల కంటే ముందుగా పుష్పిస్తాయా, లేకపోతే అలా ఇచ్చాడు అనమాట. అక్కడ చూసుకొని శాఖీ ప్రత్యుత్పత్తి ద్వారా ఉత్పత్తి అయిన మొక్కలు తక్కువ సమయంలో పెరిగి వేగంగా పుష్పాలని, ఫలాల్ని ఇస్తాయి. ఇవి మాతృ మొక్కలను పోలి ఉంటాయి. ఈ 4 మనం ఇక్కడ నేర్చుకుంటే ఎలా తిప్పించినా మనం చెప్పొచ్చు.
లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే మొక్కలు ఇద్దరు జనకుల లక్షణాలు కలిగి ఉంటాయి. చెప్పాను కదా, ఒకటి స్త్రీ ఒకటి పురుష మొక్కకు సంబంధించినవి అనే విషయాన్ని మీరు ఈ అధ్యయనం తర్వాత నేర్చుకుంటారు. మొక్కలు లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. మొక్కలు అనేవి లైంగిక ప్రత్యుత్పత్తి ఫలితంగా విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. అందుకే విత్తనాలను ఉత్పత్తి చేసే మొక్కల కంటే ముందుగా సాకి ప్రత్యుత్పత్తి జరిగే మొక్కలు అనేవి పుష్పాలు ఫలాలను ఇస్తాయి. నెక్స్ట్ కోరకి భవనం, ఇదంతా సాకి ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తిలో భాగము. తర్వాత ఏంటి, కోరకి భవనం, దీన్నే బడ్డింగ్ అంటారు. ఇది ఈస్ట్ లో జరుగుతుంది. చూడండి, ఈస్ట్ తీసుకుంటే ఏకకణ జీవి కదా, ఇక్కడి నుంచి ఈస్ట్ కణం అనేది అభివృద్ధి చెందుతున్న ఒక కోరకం ఏర్పడింది. ఇది కొత్త రకము. ఇక్కడి నుంచి ఇది కట్ అయిపోయి అది మళ్ళీ కొత్త ఈస్ట్ గా మారుతుందంట. దీన్ని ఏంటంటారు, బడ్డింగ్ అంటారు. బడ్డింగ్ ఎందులో జరుగుతుంది, ఈస్ట్ లో జరుగుతుంది. మళ్ళీ చూడండి, ఈస్ట్ కణం నుంచి బయటకు వచ్చిన చిన్న చిన్న బల్బు వంటి నిర్మాణాలను ఏంటంటారు, కోరకాలు లేదా మొగ్గ అని కూడా అంటారు. క్రమేపీ పెరిగి తల్లి కణం నుంచి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది. అది క్రమేపీ పెరిగి తల్లి కణం నుంచి విచ్ఛిన్నమై కొత్తగా ఏర్పడుతుంది. ఈ కొత్త కణం పెరిగి పరిణితి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి. చూడండి, ఇక్కడ ఇచ్చాడు. చూడండి, తల్లి కణం నుంచి విడిపోయి కొత్త కణంగా ఏర్పడుతుంది కదా. ఈ కొత్త కణం చూడండి, అక్కడ ఏర్పడే కొత్త కణం పెరిగి పరిణితి చెంది అధిక సంఖ్యలో కణాలను ఏర్పరుస్తాయి. కొన్నిసార్లు ఒక కోరకం నుంచి మరొక కోరకం ఏర్పడి గొలుసులుగా కూడా ఏర్పడుతుంది. చూడండి, ఒక ఈస్ట్ కణం నుంచి ఒక అభివృద్ధి చెందిన కోరకం ఏర్పడింది. అదేం చేసింది, మొలకెత్తింది. ఆ మొలకెత్తింది మళ్ళీ ఆ కొత్త కోరకం అనేది మళ్ళీ గొలుసుల్లా మళ్ళీ కోరకాలు ఏర్పరిచిందని చెప్తున్నాడు. ముక్కలవ్వడం, నెక్స్ట్ సాకి ప్రత్యుత్పత్తిలో మరొకటి ఏంటి, ముక్కలవ్వడం. దీన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటారు. అలా కూడా ఇస్తాడు ఫ్రాగ్మెంటేషన్. ఇప్పుడు ఈస్ట్ లో ఏడు జరుగుతుందని ఇస్తాడు. బడ్డింగ్ జరుగుతుందా, ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుందా అని చెప్పాలి. అప్పుడు బడ్డింగ్ అనేది జరుగుతుంది, అలా కూడా ఇస్తాడు. నెక్స్ట్ ముక్కలవ్వడం ఆకుపచ్చని రంగులో జిగటగా కూడిన తెల్ల వంటి వాటిని మీరు చెరువులో లేదా నీటి కుంటల్లో చూసే ఉంటారు. అవి శైవలాలంట. ఆకుపచ్చని రంగులో జిగటతో కూడిన తెట్ల వంటి అంటే ఎక్కువ ఇలా అంటే జిగరగా ఉంటాయి అన్నమాట. తెట్ల వంటి వాటిని మీరు చెరువులు అంటే నాచు పట్టేస్తారు కదా, ఇలా తోస్తుంటాం కదా, దాన్ని తెట్ల వంటి ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఎందుకు ఆకుపచ్చని రంగులో ఉంటాయి, అందులో క్లోరోఫిల్ ఉంటుంది. శైవలాలు అవి మళ్ళీ కిరణజన సంయుక్తి జరుపుతాయి కాబట్టి ఆకుపచ్చని రంగులో ఉండి జిగటగా కూడిన తెట్ల వంటి వాటిని మీరు చెరువుల్లో లేదా కుంటల్లో చూసే ఉంటారు. ఇవి శైవలాలు. మీరు పోషకాలు అందుబాటులో ఉన్నప్పుడు శైవలాలు పెరిగి ముక్కలవ్వడం విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి. శైవలాలు అనేవి ముక్కలవ్వడం ద్వారా, ఫ్రాగ్మెంటేషన్ ద్వారా తన సంతతిని పెంచుకుంటాయని చెప్పాడు. అతి కొద్ది సమయంలోనే చెరువుల్లో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. అంటే కొత్త ముక్కలైపోయి కొత్త జీవులుగా ఏర్పడిపోయి అతి కొద్ది సమయంలోనే చెరువుల్లో ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయని చెప్తున్నాడు. అంటే దాని పిల్ల జీవుల సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. దేని ద్వారా, సాకి ప్రత్యుత్పత్తి ద్వారా, అదే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా. అది ఎలా జరుగుతుందంటే ముక్కలవ్వడం ద్వారా అని చెప్పాలి. అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో మరొకటి ఏంటి అంటే ముక్కలవ్వడం ద్వారా. అది ఈస్ట్ లో తీసుకుంటే బడ్డింగ్. నెక్స్ట్ స్పైరోగైరా శైవలం తీసుకుంటే ముక్కలవ్వడం ద్వారా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిద్ధ బీజాల ఉత్పత్తి, ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక భాగమే. ఇదేంటి చేస్తాయి, రొట్టె మొక్కపై ఉండే శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధ బీజాల నుంచి పెరుగుతాయని మీరు తెలుసుకున్నాం. మనం శిలీంధ్రాల నుంచి సిద్ధ బీజాలు వస్తాయని తెలుసుకున్నాం కదా. చూడండి, విడుదలైన సిద్ధ బీజాలు గాలితో తేలుతూ ఉంటాయి. నిన్నే చెప్పాం 6th క్లాస్ లో. విడుదలైన సిద్ధ బీజాలు ఎక్కడ తేలుతాయి, గాలిలో తేలుతూ ఉంటాయి. అవి చాలా తేలికగా ఉండడం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. దూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. చూడండి, ఇక్కడ శిలీంధ్రంలో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి. శిలీంధ్రాల్లో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి గుర్తుపెట్టుకోండి, అడుగుతాడు బిట్టు. శిలీంధ్రాల్లో ఎలా జరుగుతుంది అంటే సిద్ధ బీజాల ద్వారా. నెక్స్ట్ పెర్న్ మొక్కలు. పెర్న్ అంటే టెరిడోఫైటాకి సంబంధించినవి కదా. పెర్న్ మొక్కల్లో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి. పెర్న్ మొక్కల్లో కూడా సిద్ధ బీజ పత్రాలు ఉంటాయి. దీన్నే సొరై అంటారు. సిద్ధ బీజాశయ పత్రాలు అంటే సిద్ధ బీజాలని ఉంచుకునే సిద్ధ బీజాలు ఉండే పత్రాలని సిద్ధ బీజాశయ అంటే ఆశ్రయం ఇస్తాయి కదా సిద్ధ బీజాలని, దాన్ని సిద్ధ బీజాశయ పత్రాలని కూడా అంటారు. ఇవి చాలా తేలిగ్గా అది అయిపోయింది. ఈ సిద్ధ బీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. ఇవి కూడా అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలే.
ప్రతికూల పరిస్థితులైన అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రతలను తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధబీజం చుట్టూ ఒక దృఢమైన కవచం ఉంటుందంట. చూడండి, ఈ సిద్ధబీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు కదా. ఇవి ప్రతికూల పరిస్థితులైన, అనుకూల పరిస్థితుల్లో కాదు, ప్రతికూల పరిస్థితులైన అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ తట్టుకోవడం కోసం ప్రతి సిద్ధబీజం చుట్టూ దృఢమైన కవచం ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత మరియు తక్కువ ఆర్ద్రతలను తట్టుకోవడం కోసం. చూడండి, అక్కడ ఎక్కువ ఆర్ద్రత లేదా తక్కువ ఆర్ద్రత అని ఇస్తారు, కన్ఫ్యూజ్ అవుతాం. అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రత తట్టుకోవడం కోసం దృఢమైన కవచం ఉంటుందట. అందువలన ఇవి చాలా కాలం వరకు జీవిస్తున్నాయి. అనుకూల పరిస్థితుల్లో ఇవి మొలకెత్తి ఒక పూర్తి జీవిగా అభివృద్ధి చెందుతుంది. నాచు మరియు ఫెర్న్ వంటి మొక్కలు కూడా సిద్ధబీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. చూడండి, నాచు కూడా సిద్ధబీజాల ద్వారా జరుపుతుంది. నెక్స్ట్ ఫెర్న్ కూడా సిద్ధబీజాల ద్వారా జరుపుతుంది. నెక్స్ట్ శిలీంధ్రాల్లో కూడా సిద్ధబీజాల ద్వారా జరుగుతుంది. శిలీంధ్రాలు, నాచు, ఫెర్న్. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. చూడండి, ఇక్కడ లైంగిక ప్రత్యుత్పత్తి ఏంటంటే పుష్పాలు మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలని తెలుసు. ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటి? పుష్పాలు. అదే శాఖీ ప్రత్యుత్పత్తి యొక్క భాగాలు ఏంటి? వేర్లు, కాండము, మొగ్గలు, పత్రాలు. ఇక్కడ ప్రత్యుత్పత్తి భాగాలు పుష్పాలు. చూడండి, కేసరాలు పురుష ప్రత్యుత్పత్తి భాగం, అండకోశం స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం. అండకోశం అంటే చెప్పాను 6th క్లాస్ లో, మొత్తం కేలము, కేలాగ్రము, తర్వాత అండాశయం ఉంటది కదా, అదంతా కూడా అండకోశంలో భాగం. చూడండి, నెక్స్ట్ ఆవాలు, మందారము, పెట్యూనియా పుష్పాన్ని తీసుకోండి. ఆవాలు, మందారము, పెట్యూనియా ఏవో ఈ మూడిట్లో ఏదో ఒక పుష్పాన్ని తీసుకుంటే కేసరం కేసరము అండకోశాలలోని భాగాలను పరిశీలించండి. చూడండి, ఇక్కడ చూసుకుంటే ప్రత్యుత్పత్తి భాగాలు. కేసరం అంటే పురుష ప్రత్యుత్పత్తి భాగము, పరాగ కోసము కేసర దండము. ఇందులో తీసుకుంటే కేలాగ్రము, కేలము, అండాశయము, ఇది అండాశయము, ఇవి అండాలు. చెప్పాను కదా 6th క్లాస్ లో, ఇది అండాశయం, ఇది అండకోశం, మొత్తం ఇది అండకోశం కదా. కేలాగ్రము, కేలము, అండాశయము, అండాలు. అండాశయంలో అండాలు ఉంటాయి కదా. చూడండి, ఇక్కడ కేసరము లేదా అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు. చూడండి, ఒక పుష్పంలో ఇదైనా ఏదో ఒక్కటే ఉందనుకోండి, దాన్ని ఏకలింగ పుష్పాలు అంటారు. ఒక పుష్పంలో ఇవి ఉంటాయి అనుకోండి, అంటే ఇది లోపల వరుసలో ఉంటాయి, దీని తర్వాత ఇవి ఉంటాయి, తర్వాత ఆకర్షక పత్రాలు ఉంటాయి, తర్వాత రక్షక పత్రాలు ఉంటాయి. అలా రెండు ఉంటే దాన్ని ద్విలింగ పుష్పాలు అంటారు. చూడండి, ఏకలింగ పుష్పాలకి ఉదాహరణ ఏంటి? మొక్కజొన్న, బొప్పాయి, దోస. గుర్తుపెట్టుకోండి, మొక్కజొన్నలో కూడా మొక్క ఉంటుంది, మగ మొక్క ఉంటుంది. బొప్పాయిలో కూడా అంతే, బొప్పాయి మగది ఉంటుంది, ఆడది ఉంటుంది. దోసలో కూడా అంతే. తర్వాత ఆవాలు, గులాబీ, పెట్యూనియాల్లో ద్విలింగ పుష్పాలు. ద్విలింగ పుష్పాలు అంటే ఏంటి? కేసరాలు ఉంటాయి, అండకోశం ఉంటుంది. చూడండి, ఇక్కడ అలా ఉంటుంది. కాబట్టి వాటిని ఏమంటారు? ద్విలింగ పుష్పాలు అంటారు. ఇప్పుడు పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు ఒకే మొక్కపై ఉండవచ్చు, లేదా వేరు వేరు మొక్కలపై ఉండవచ్చు. ఇప్పుడు పురుష మరియు స్త్రీ ఏకలింగ పుష్పాలు అంటే స్త్రీ పుష్పాలు మరియు పురుష పుష్పాలు అనేవి ఒకే మొక్కపై ఉండొచ్చు, లేకపోతే వేరు వేరు మొక్కల్లో కూడా ఉండొచ్చు అని చెప్పాడు, అంతే. చూడండి, కేసరంలో పరాగ కోసము మరియు కేసరాలను గుర్తించగలవా? కేసరాల్లో పరాగ కోసము, కేసరాలను గుర్తించగలవా అని ఇచ్చాడు. పరాగ కోసము చూడండి, పరాగ రేణువులు కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుందంట. అండకోశంలో అండాశయము, ఇదంతా అండకోశం కదా. ఇందులో అండాశయం అనేది కేలము, అండకోశంలో అండాశయము, కేలము, కేలాగ్రం ఉంటాయి. తర్వాత అండాశయంలో ఒకటి లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి. అండాశయంలో ఒకటి లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి అని చెప్తున్నాడు, అంతే. దీన్ని చూడండి, లైంగిక ప్రత్యుత్పత్తులు స్త్రీ పురుష సంయోగ బీజాల సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తులు ఏం చెప్పాము? స్త్రీ పురుష సంయోగ బీజాలు కణాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. నెక్స్ట్ చూడండి, పరాగ సంపర్కం. ఇప్పుడు పరాగ సంపర్కంలో మనకి ఎన్ని రకాలు ఉంటాయి? స్వపరాగ సంపర్కం ఉంటుంది, పరపరాగ సంపర్కం ఉంటుంది. స్వపరాగ సంపర్కం అంటే ఏంటి చెప్పాడు ఇక్కడ. చూడండి, 10th లో కొంచెం వేరేగా ఉంది. నెక్స్ట్ 10th ఎలాగో ఓల్డ్ మారిపోద్ది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి, ఒక పుష్పములోని పరాగ కోశం నుంచి పరాగ రేణువులు కేలాగ్రాన్ని బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కం అంటారు. అంటే ఒక పుష్పంలో పరాగ కోశంలోని పరాగ రేణువులు అనేవి కేలాగ్రాన్ని, అంటే స్త్రీ పుష్పం తాలూకా స్త్రీ తాలూకా
ప్రత్యుత్పత్తి భాగం తాలూకు కీలాగ్రాన్ని బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కం అంటారు. చూడండి ఇక్కడ ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పములోని పరాగ రేణువులు అదే పుష్పములోని లేదా చూడండి అదే పుష్పంలోని లేదా అదే మొక్కలోని మరొక పుష్పం అయినా సరే, అంటే ఆ మొక్కకు సంబంధించింది మొత్తం ఇంటర్లో కూడా అలాగే ఇచ్చాడు. కానీ ఓల్డ్ 10th లో మాత్రం ఒక మొక్కకు సంబంధించింది అని ఇవ్వలేదు, ఓన్లీ ఒక పుష్పం తాలూకవే ఇచ్చాడు. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఇస్తే అలా పెట్టుకోవాలి. ఒక పుష్పంలోని పరాగ కోశం నుంచి పరాగ రేణువులు కీలాగ్రాన్ని బదిలీ చెందడాన్ని పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలో పరాగ రేణువులు అదే పుష్పంలోని లేదా అదే మొక్కలో వేరొక పుష్పమైనా సరే కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని ఆత్మ పరాగ సంపర్కం అంటారు. అంటే ఒక పుష్పంలోనైనా చేరొచ్చు లేదా ఆ మొక్కలోనే వేరొక పుష్పంలోనే చేరొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ పరాగ రేణువులు ఉన్నాయి, ఇక్కడ కీలాగ్రం అంటే చూడండి ఇక్కడ ఒకే మొక్కలో అన్ని ఉన్నాయి. ఇది ఏకలింగ పుష్పం కిందకి వచ్చింది. ఏటెటు ఉన్నాయి, ఇది పురుషు చూడండి ఇక్కడ ఏటి ఉంది, కేసరము ఉంది, నెక్స్ట్ అండకోశం కూడా ఉంది కదా, ఒకే పుష్పంలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఏకలింగ పుష్పాలు అంటారు. ఇప్పుడు చూడండి ఆ పుష్పంలోనే మళ్ళీ పరాగరేణువులనే కీలాగ్రాన్ని చేరి లోపలికి వెళ్తుంది కదా, అండకోశంలోనికి వెళ్ళి అండ ఇక్కడ చూడండి ఇక్కడ అండాలతో కలుస్తూ ఉంటాయి కదా, అదే దాన్ని స్వపరాగ సంపర్కం అంటారు. లేదు అదే మొక్కలో వేరొక పుష్పంలోనికైనా చేరొచ్చు. అంటే ఇదంతా ఒక మొక్క ఇక్కడ ఒక మొక్క ఉంది, అదే మొక్కలోని పరాగరేణువులు అనేవి వేరే పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరినా సరే స్వపరాగ సంపర్కం అని చెప్పాడు. ఒకే మొక్కైనా ఒకే పుష్పమైనా. అలా కాక ఒక పుష్పంలో పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పాలను కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. చూడండి ఇక్కడ అలా కాక ఒక పుష్పంలో పరాగరేణువులు అంటే ఈ మొక్క తాలూకు పరాగరేణువులు అనేవి వేరొక మొక్క తాలూకా కీలాగ్రం చేరడాన్ని ఏమంటారు, పరపరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోనైనా చేరొచ్చు, ఒక మొక్కలోనైనా చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం అంటారు. అలా కాకుండా ఒక మొక్కలో పరాగరేణువులు అనేవి వేరొక మొక్కలో ఉండే పుష్పంలో కీలాగ్రంలోకి వెళ్ళాయి అనుకోండి, దాన్ని పరపరాగ సంపర్కం అంటారని చెప్తున్నాడు. అంతే. నెక్స్ట్ చూడండి పరాగరేణువులు అంకురిస్తున్నాయి అనమాట. పరాగరేణువులు నెక్స్ట్ పరాగనాళము సంయుక్త బేజం ఏర్పడింది. ఇక్కడ సంయుక్త బేజం అనేది ఏర్పడింది అండాలతో కలిసి. పరాగరేణువులు అనేవి పరాగనాళం ద్వారా వెళ్ళి ఇక్కడ అండకోశంలోకి వెళ్ళి అండాలతో కలిసి ఏం ఏర్పడింది, సంయుక్త బేజం ఏర్పడింది అని చెప్తున్నాడు. ఫలదీకరణము లేదా సంయుక్త బేజం ఏర్పడము. ఫలదీకరణానికి మరో పేరేంటి, సంయుక్త బేజం ఏర్పడము. ఫలాలు విత్తనాలు ఏర్పడడం ఎలా చూడండి. ఫలదీకరణాంతరం పుష్పంలో అండాశయము, చూడండి పుష్పంలో అండాశయం దేనిగా మారుతుందంట, ఫలంగా. అండాశయం అంటే ఈ భాగమే, చూడండి అండాశయం అంటే ఈ భాగమే ఫలంగా మారుతుంది, అండకోశం కాదు. అండాశయం అనేది ఫలంగా మారింది. మారిన తర్వాత నెక్స్ట్ ఇతర పుష్ప భాగాలన్నీ రాలిపోతాయి. పరిపక్వం చెందిన అండాశయమే ఫలము. పరిపక్వం చెందిన అండాశయమే ఫలం అంట. అండాశయంలోని అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. అండాశయంలో అండాలే విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. విత్తనం ఒక రక్షక కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది. విత్తనం అనేది ఒక రక్షక కవచంతో కూడిన పిండాన్ని కలిగి ఉంటుంది. ఆపిల్, నారింజ ఫలాలు వంటి కండ కలిగి రసంతో ఉంటాయి. బాదం మరియు వాల్నట్ వంటి ఫలాలు దృఢంగా ఉంటాయి. ఆపిల్, నారింజ ఫలాలు కండ కలిగిన ఉంటాయి. బాదము, వాల్నట్ వంటి ఫలాలు దృఢంగా ఉంటాయి. నెక్స్ట్ విత్తనాల వ్యాప్తి. ఇప్పుడు విత్తనాల వ్యాప్తి తప్పనిసరిగా జరగాలి. ఎందుకంటే విత్తనాల వ్యాప్తి జరగకపోయింది అనుకోండి, ఒక రకమైన ఇప్పుడు ఆవాలు ఉడిసామనుకోండి, ఆవాలన్నీ ఒకే దగ్గర పడిపోయాయి అనుకోండి, అవి నీటికి ఖనిజ లవణాలకి పోటీ పడి కొన్ని మొక్కలు చచ్చిపోతాయి. అలా కాకుండా వేరే ప్రదేశంకి వెళ్ళింది అనుకోండి, అక్కడ కూడా తన జాతి అభివృద్ధి చెంది అక్కడ కూడా అవి హ్యాపీగా ఉంటాయి కదా, అందుకు విత్తన వ్యాప్తి తోడ్పడుతుందని చెప్తున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా బిట్ వస్తుందండి. 2 బిట్లు వచ్చాయి, 2 టెట్లో 2 బిట్లు వచ్చాయి. ఒకటి ఎస్జిటీలకు కూడా వచ్చాయి, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బిట్లు కూడా వచ్చాయి. ఇక్కడ చూడండి, ఒక మొక్క చెందిన విత్తనాలన్నీ ఒక ప్రదేశంలో పడి అక్కడ పెరిగినట్లయితే వాటి మధ్య తీవ్రత ఉంటుంది. దేని మీద, నీరు, కాంతి, సూర్యరశ్మి పెరిగే స్థలం కొరకు తీవ్రమైన పోటీ ఉంటుంది. తీవ్రమైన పోటీ దేనికి ఉంటుంది, దేని వల్ల ఉంటుంది అనేసి అంటే సూర్యరశ్మి, నీరు, కాంతి పెరిగే స్థలం కొరకు పోటీ ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, విత్తనాల వ్యాప్తి ద్వారా మొక్కలు ప్రయోజనాలను పొందుతాయి. మొక్కకు దాని నుండి ఏర్పడే కొత్త మొక్కలకు మధ్య సూర్యరశ్మి, నీరు, ఖనిజ లవణాల కోసం జరిగే పోటీని విత్తన వ్యాప్తి నివారిస్తుంది. అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బిట్లు వచ్చాయి.
మొక్కలు విత్తనాలు మరియు ఫలాలు గాలి, నీరు మరియు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. దేని ద్వారా? గాలి, నీరు, జంతువులు. విత్తనాలు అనేవి దేని ద్వారా వ్యాప్తి చెందుతాయి? గాలి, నీరు, ఫలాలు, గాలి, నీరు, జంతువుల ద్వారా. చూడండి ఇక్కడ మునగ మేపుల్ ఇచ్చాడు. ఇది మునగ మేపుల్ మొక్కలు రెక్కలు కలిగిన విత్తనాలు. చూడండి, రెక్కలు కలిగిన విత్తనాలు వేరు, రెక్కలు కలిగిన ఫలాలు వేరు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ బిట్స్ అడుగుతాను. రెక్కలు కలిగిన విత్తనాలు మునగ మేపుల్స్. రెక్కలు కలిగిన విత్తనాలు, విత్తనాలకే ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకుని ములక్కాయ గట్టి చీల్చండి, లోపల విత్తనాలకి ఉంటాయి కదా రెక్కలు లాంటివి. అలాగే మేపుల్స్ లో కూడా విత్తనాలకే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, గడ్డి జాతి మొక్కలు తేలికైన విత్తనాలు కలిగి ఉంటాయి. ఈ క్రింది వాటిలో తేలికైన విత్తనాలు దేంట్లో కలిగి ఉంటాయని ఇచ్చాడు. గడ్డి జాతి మొక్కలు అని పెట్టాలి, బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఒక ఎస్జిటి పేపర్ లో ఏమిచ్చాడు? రెక్కలు కలిగిన విత్తనాలకు ఉదాహరణ అని ఇచ్చేసి ఇక్కడ ఏంటి ఇచ్చాడంటే రెక్కలు చూడండి, పొద్దుతిరుగుడు పువ్వు కూడా ఇచ్చాడు, పొద్దుతిరుగుడు విత్తనాలు ఇచ్చాడు. అవేటివి? రెక్కలు కేశాలు కలిగిన ఫలాలు అనమాట. అక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి. రెక్కలు కలిగిన విత్తనాలు మునగ మేపుల్స్. గడ్డి జాతి మొక్కల్లో విత్తనాలు తేలిగ్గా ఉంటాయి. లేదా జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు. చూడండి, ఇవేమో రెక్కలు కలిగిన విత్తనాలు, జిల్లేడు మొక్కలు కేశాలు అంటే వెంట్రుకల్లా ఉంటాయి కదా, కేశాలు కలిగిన విత్తనాలు. దీనిలో జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు. పొద్దుతిరుగుడులో జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు, రెక్కలు కలిగిన విత్తనాలు ఎందులో ఉన్నాయి? మునగ మేపుల్స్. తర్వాత గడ్డి జాతి మొక్కలు తేలికైన విత్తనాలు, జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు, జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు. నెక్స్ట్ పొద్దుతిరుగుడులో కేశాలు కలిగిన ఫలాలు. చూడండి ఇక్కడ జిల్లేడు మొక్కలో కేశాలు కలిగిన విత్తనాలు. గుర్తుపెట్టుకోండి, విత్తనాల మీద ఇలా కేశాలు ఉంటాయి కదా, ఎగురుతూ ఉంటాయి తెల్లగా విత్తనాల మీద. అదే పొద్దుతిరుగుడులోని కేశాలు కలిగిన ఫలాలు అంటే పండుకే కేశాలు కలిగి ఉంటది అనమాట. నెక్స్ట్ గాలి ద్వారా సుదూర ప్రాంతాలు కొనియాడబడతాయి. దీని ద్వారా గాలి ద్వారా వెళ్తాయని చెప్పారు. దేని ద్వారా? రెక్కలు కలిగిన విత్తనాలు తేలిగ్గా ఉండడం వల్ల, కేశాలు కలిగిన విత్తనాలు జిల్లేడులో ఉండడం వల్ల, పొద్దుతిరుగుడులో కేశాలు కలిగిన ఫలాలు ఉండడం వల్ల గాలి ద్వారా వెళ్తాయి. ఈ పై మొక్కలన్నీ గాలి ద్వారా వెళ్తాయి, గుర్తుపెట్టుకోండి. అలా కూడా ఇవ్వచ్చు. గాలి ద్వారా సుదూర ప్రాంతాలకు తీసుకొని పోయేవి ఏంటి అంటే మునగ, మేపుల్స్, గడ్డి జాతి మొక్కలు, జిల్లేడు మొక్కలు, పొద్దుతిరుగుడు పువ్వులు అన్ని వస్తాయి. నెక్స్ట్ నీటి ద్వారా వ్యాప్తి చెందేవేటి? కొబ్బరికాయలు. స్పాంజి వలె మెత్తటి లేదా పీచును కలిగి విత్తన కవచం కారణంగా ఈ ఫలాలు లేదా విత్తనాలు నీటి మీద తేలియాడే గుణాన్ని పెంచుకుంటాయి. నీటి ద్వారా అంటే మనం కొబ్బరిని పెడతాం, అది ఇచ్చాడు 2018 లో బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, పీచు కలిగిన విత్తనాలు వెళ్తాయని చెప్పాడు కదా. తర్వాత జంతువుల ద్వారా ఏంటి అని ఇస్తాడు. ముళ్ళు లేదా కుక్కేలు కలిగి ఉండి కూడిన విత్తనాలు జంతువుల దేహాలకు అంటుకొని దూర ప్రాంతాలకు మోసుకొని వెళ్తాయంట. ఉదాహరణ ఏంటి? జాంతియం, యురేనా. జంతువుల ద్వారా అయితే జాంతియం, యురేనా గుర్తుపెట్టుకోండి. గాలి ద్వారా అయితే మునగ, మేపుల్స్, గడ్డి జాతి మొక్కలు, జిల్లేడు, పొద్దుతిరుగుడు. అదే నీటి ద్వారా కొబ్బరికాయ. జంతువుల ద్వారా ఏంటి? జాంతియం, యురేనా. జాంతియము మరియు యురేనా. కొన్ని విత్తనాలు అకస్మాత్తుగా కుదుపులతో ఫలం పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయంట. అంటే ఫస్ట్ ఇలా 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 పడుతుంది అనమాట. అలాంటప్పుడు ఏమవుతాయి? పగిలిపోయి విత్తన వ్యాప్తి జరుగుతుంది. తల్లి మొక్క నుంచి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. ఆముదము మరియు నేలగోరింట. తల్లి మొక్క నుంచి పుష్ చేసినప్పుడు అకస్మాత్తు కుదుపులతో ఫలం పగిలిపోయి వ్యాప్తి చెందుతాయి. ఏంటంటే ఆముదము, నేలగోరింట. అదే జంతువుల ద్వారా అంటే జాంతియము, యురేనా. ఎలా జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయని చెప్పాడు? ముళ్ళు లేదా కుక్కేలు కలిగి ఉండే విత్తనాలను జంతువుల దేహాలకు అంటుకొని జంతువుల ద్వారా ఏర్పడతాయి. ఉదాహరణ ఇది ముళ్ళు ఉంటాయి, కుక్కేళ్ళ ముళ్ళు ఉంటాయి అనమాట. యురేనా మరియు జాంతియం. చూడండి, అదే అయిపోయింది. పొద్దుతిరుగుడు పువ్వుల్లో కేసీయుత ఫలము. తర్వాత ఇక్కడ మరికొట్టి ఇచ్చాడు చూడండి, ఆక్ మదర్ కేసీయుత విత్తనం. చూడండి ఇక్కడ కేసీయుత విత్తనంకి ఆక్ మదర్ అని కూడా ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ కేసీయుత విత్తనం ఏదైనా ఉందా? జిల్లేడు మొక్కలో కూడా కేశాలు కలిగిన విత్తనాలు కదా. కేసీయుత మొక్కలు అంటే 2 రకాలు వస్తాయి, జిల్లేడు మరి ఇక్కడ ఆక్ మదర్ కూడా కేసీయుత విత్తనమే. ఆక్ మదర్ కూడా కేసీయుత విత్తనమే. ఇదండి ఇది కేసీయుత విత్తనం. ఇది కేశాలు కలిగిన ఫలం పొద్దుతిరుగుడులో. ఇక్కడ 2 రకాలు వచ్చాయి. పైన ఇక్కడ జిల్లేడు మొక్కలు కేశాలు కలిగిన విత్తనాలు వచ్చింది. మళ్ళీ ఇక్కడ డయాగ్రామ్ లో కూడా ఆక్ మదర్ కేసీయుత విత్తనం కూడా ఇచ్చారు. చూడండి నెక్స్ట్,
జనకతరం శాఖీ భాగం నుంచి కొత్త జీవులు ఉత్పత్తి. ఏమంటారు? శాఖీ ప్రత్యుత్పత్తి. ఒక పుష్పములో పురుష లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలలో ఏది మాత్రం ఒకటే కలిగి ఉంటే దాన్ని ఏకలింగ పుష్పాలు అంటారు. రెండోది. మూడోది, ఒక పుష్పంలోని పుప్పొడి రేణువులు అదే పుష్పములోని లేదా అదే మొక్కకు చూడండి. ఒక పుష్పంలోని పుప్పొడి రేణువులు అదే పుష్పంలోని లేదా అదే రకానికి చెందిన వేరొక పుష్పం కీలాగ్రాన్ని చేరితే, అదే రకమైన అదే మొక్కలో వేరొక మొక్క యొక్క కీలాగ్రాన్ని చేరితే దాన్ని ఏమంటారు? స్వపరాగ సంపర్కం అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికనే ఫలదీకరణం అంటారు. విత్తన వ్యాప్తి గాలి మరియు నీరు జంతువుల ద్వారా జరుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి యొక్క వివిధ పద్ధతులను వివరించండి. ఏంటంటి? ముక్కలవ్వడం ఒకటి, క్వార్కీ భవనము, శాఖీ ప్రత్యుత్పత్తి, సిద్ధ బీజాల ద్వారా, ఇవన్నీ అలైంగిక ప్రత్యుత్పత్తిలో పద్ధతులు అని చెప్పాడు. దానికి ఉదాహరణ అంటే మనం ఇందాక నేర్చుకున్నాం. శాఖీ ప్రత్యుత్పత్తి ద్వారా కాండాలు, కనుపులు. ఇప్పుడు బంగాళదుంపలు చూసుకుంటే కన్ను, రణపాలలో తీసుకుంటే పత్రపుటాంచులు, శిలీంధ్రాల్లో సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది, కరణ్ మొక్కల్లో సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. ఇంకేంటి? స్పైరోగైరా తీసుకుంటే మొక్కలవ్వడం ద్వారా జరిగింది. నెక్స్ట్ ఈస్ట్ లో తీసుకుంటే బడ్డింగ్ ద్వారా. ఇవన్నీ కూడా దాని యొక్క పద్ధతులను చెప్పొచ్చు. అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మీరు ఏం తెలుసుకున్నారో చెప్పమంటున్నాడు. లైంగిక ప్రత్యుత్పత్తి గురించి ఏం తెలుసుకున్నారో చెప్పమంటున్నాడు. నెక్స్ట్ మ్యాచింగ్. మొగ్గ ఈస్ట్ లో మొగ్గ కదా, చూడండి. కళ్ళు దేనిలో జరుగుతుంది? బంగాళదుంప. తర్వాత మొక్కలు అవ్వడం ఎందులో? స్పైరోగైరా. రెక్కలు మాపుల్స్ చెప్పాం కదా, రెక్కలు కలిగిన విత్తనాలు మాపుల్స్ మరియు మునగ. తర్వాత సిద్ధ బీజాలు బ్రెడ్ మోల్డ్ అంటే శిలీంధ్రాల్లో సిద్ధ బీజాలు అని చెప్పాడు. అంతే. తర్వాత సరైన సమాధానాలు పిక్ చేయండి. మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం ఏంటి? పువ్వు. పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల కలయిక ప్రక్రియను ఏంటంటారు? ఫలదీకరణం అంటారు. పరిపక్వమైన అండాశయమును ఏర్పరిచినది ఫలము. సిద్ధ బీజాలను ఏర్పరిచింది బ్రెడ్ మోల్డ్. ఇక్కడ ఏంటి ఇచ్చాడు? గులాబీ ఇచ్చాడు, బంగాళదుంప ఇచ్చాడు, అల్లం ఇచ్చాడు, బ్రెడ్ మోల్డ్ ఇచ్చాడు. బ్రెడ్ మోల్డ్ ద్వారా. అదే గులాబీ అయితే శాఖీ ప్రత్యుత్పత్తి. అదే శాఖీ ప్రత్యుత్పత్తి ఎలా? కట్ చేయడం వల్ల, ఛాదనం ద్వారా. బంగాళదుంప అయితే కనుపు దగ్గర, అదే కాండం భాగంలో చిన్న కన్ను ఉంటుంది కదా, దాని ద్వారా. అల్లం అనేది కాండంలో చిన్న మొగ్గ రావడం వల్ల దాని నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. తానపాలలో డ్యాష్ తో ప్రత్యుత్పత్తి జరుగుతుంది ఆకులతో. అంతే. ఈ లెసన్ అయిపోయింది. ఫస్ట్ లెసన్ సెమిస్టర్ 2లో ఫస్ట్ లెసన్ ఇది. ఫస్ట్ లెసన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నుంచి ఒకసారి చెప్పేస్తాను. చూడండి. గులాబీ సంపంగా మొక్క కొమ్మను కత్తిరించి ఛాదనాల ద్వారా ఏర్పడుతుంది. గులాబీలో కూడా ఛాదనం ద్వారానే. నెక్స్ట్ బంగాళదుంపలో కన్ను. తర్వాత అల్లము పసుపు మొగ్గలు కూడా మొక్కల్లో కూడా చూడండి, కాండ భాగంలో చిన్న చిన్న మొగ్గలు ఏర్పడితే దాని నుంచి కొత్త మొక్క ఏర్పడుతుంది. రణపాల తీసుకుంటే ఆకు నుంచి. ఈస్ట్ అనేది ఏకకణ జీవి. దీనిలో ఏటి? క్వార్కీ భవనం బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ముక్కలవ్వడము ఫ్రాగ్మెంటేషన్ అంటారు. స్పైరోగైరా ఒక శైవలము మొక్కలవ్వడం ద్వారా ఏర్పడింది. శిలీంధ్రాల్లో సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగింది. నెక్స్ట్ పెరన్ మొక్కలు అంటే టెరిడోఫైటా. దీనిలో కూడా సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగింది. తర్వాత నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తిలో భాగాలు ఏంటుంటాయి? కేసరము, అండకోశము. కేసరము చూడండి, ఇప్పుడు ఒకే మొక్కలో రెండు కేసరము మరియు అండకోశం రెండు ఒకే పుష్పంలో ఉన్నాయనుకోండి, దాన్ని ఏకలింగ పుష్పాలు అంటారు. అలా కాకుండా వేరు వేరు పుష్పాల్లో ఉన్నాయనుకోండి, ద్విలింగ పుష్పాలు అంటారు. ఏకలింగ పుష్పాలకు ఉదాహరణ ఏంటి? మొక్కజొన్న, పపాయ. ద్విలింగ పుష్పాలకు ఉదాహరణ ఆవాలు, పెట్యూనియా మరియు గులాబీ. గులాబీ కూడా చూసుకోండి, ఇవ్వచ్చు క్వశ్చన్ లో. ఈ రెండు కూడా సంయోగం చెందితే సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు పరాగ సంపర్కం ఎన్ని రకాలు? మొక్కల్లో స్వపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కము. స్వపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అనేది అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం. లేదా అదే మొక్కలో కూడా ఒక మొక్కలోని ఒక పుష్పంలోని పరాగరేణువులు అనేవి అదే మొక్కలోని అండకోశాన్ని చేరినా సరే ఏమవుతుంది? స్వపరాగ సంపర్కం అవుతుంది. లేదు వేరు వేరు మొక్కల్లో పుష్పాలు అనుకోండి, అది పరపరాగ సంపర్కం అవుతుంది. వేరు వేరు పుష్పాలు అయితే వేరు పుష్పాలు, వేరు మొక్కలైతే పరపరాగ సంపర్కం. ఒక పుష్పం లేదా ఒక మొక్కలో పుష్పాలు అయితే స్వపరాగ సంపర్కం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ రెక్కలు కలిగిన విత్తనాలు ఎందుకు మనకి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలో తెలుసుకున్నాము. మునగ మరియు మేపుల్స్ రెక్కలతో కూడిన విత్తనాలు. రెక్కలతో కూడిన విత్తనాలు ఏంటి? మునగ, మేపుల్స్. తర్వాత గడ్డి జాతివి తేలిగ్గా ఉంటాయి. జిల్లేడు అనేవి కేసాలు కలిగిన విత్తనాలు. మదర్ లేదా ఆక్ లేదా మదర్ అనేది కూడా కేసీయుత విత్తనాలే. నెక్స్ట్
పొద్దుతిరుగుడు పువ్వుల కేశాలు కలిగిన ఫలాలు. ఇవన్నీ దేని ద్వారా వెళ్తాయి? గాలి ద్వారా వెళ్తాయి. నీటి ద్వారా వెళ్ళింది ఏంటి? కొబ్బరికాయ. తర్వాత జంతువుల ద్వారా వ్యాప్తి చెందేవేంటి? జాంతీయం మరియు యురేనా. తర్వాత ఆముదము, నేల గోరింట అంటే ఏంటి? ఒక్కసారి అకస్మాత్తు కుదుపులతో ఫలం పగిలి వేరే ప్రదేశాలకు దూరంగా వెదజల్లబడితే దాన్ని ఏమంటారు? అకస్మాత్తుగా వెళ్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ ఆముదము మరియు నేల గోరింట. ఇవన్నీ కూడా విత్తన వ్యాప్తికి తోడ్పడతాయి. చూడండి, విత్తన వ్యాప్తికి గాలి, నీరు, జంతువుల ద్వారా జరుగుతుంది. విత్తన వ్యాప్తి మొక్కలు గుమిగూడడము, మొక్కలు సూర్యరశ్మిలో నీరు, ఖనిజ లవణాల కోసం పోటీ పడడాన్ని, కొత్త జాతుల ఆక్రమణలకు నిరోధిస్తుంది అని చెప్పాడు. అంతే. నెక్స్ట్ రివిజన్ లో తర్వాత అన్ని క్లాసెస్ అన్ని అయిపోయాక రివిజన్ లో చెప్తాం. ఇందులో లాస్ట్ 2 లెసన్స్ బయాలజీ ఉంటాయి. అందు నుంచి కూడా టెట్ బిట్స్ వచ్చాయి చెప్తాను. నీట్ గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బాగా చదవండి. నెక్స్ట్ డిఎస్సి కొట్టండి. అంతే నేను కోరుకునేది.